పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తీరం దాటింది. ఒడిశాలోని గోపాల్పూర్ సమీపంలో తీరం దాటినా ఉత్తరాంధ్రకు వర్షం ముప్పు మాత్రం తొలగిపోలేదు. ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. వాయుగుండం ప్రభావంతో ఇప్పటికే విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. సిటీ మొత్తం వర్షం పడుతోంది. సీతమ్మధార, గాజువాక, జగదాంబ, జీవీఎంసీ, ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్ ఇలా ఎక్కడ చూసినా వర్షం దంచి కొడుతోంది. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో అవసరం లేనిదే ప్రజలు బయటకు రావద్దంటూ హెచ్చరిస్తున్నారు అధికారులు. శ్రీకాకుళం జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈదురుగాలులతో కూడిన వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తోంది. రాజాం నుంచి శ్రీకాకుళం వెళ్లే మార్గంలో సంతవురిటి సమీపంలో గురవం మార్గ మధ్యంలో రోడ్డుపై భారీ చెట్లు పడిపోవడంతో ట్రాఫిక్ కి తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలుచోట్ల కరెంటు స్తంభాలు విరిగి పడిపోవడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. టెక్కలిలో కురిసిన అకాల వర్షాలకు స్థానిక శ్రీనివాస్ నగర్ వీధి మొత్తం జలమయమైంది. ఇంట్లోకి నీరు చేరుకోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులకు సమాచారం ఇచ్చినా కొందరు సరిగ్గా స్పందించడం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు.